డ్రిప్ ఇరిగేషన్ తో లాభాలు భలే. సాధారణంగా రైతులు డ్రిప్ తో వ్యవసాయం అంటే అదేదో తెలియని పదంలా చూస్తూ ఉంటారు. కానీ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇన్ని లాభాలున్నాయి అంటే ఆశ్చర్యపడక తప్పదు. ఈ రోజు ఈ వీడియోలో మనం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా పంటకు నీటిని అందించే పద్ధతి గురించి మరియు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి చూద్దాం. ముందుగా డ్రిప్ ఇరిగేషన్ వల్ల మనకు కలిగే లాభాలు. మోటార్ నుండి చిన్న చిన్న పైప్ లైన్ల ద్వారా మొక్క యొక్క వేరు భాగానికి నీరు అందించడమే డ్రిప్ ఇరిగేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా మొక్క వేరు భాగానికి మాత్రమే నీరు అందడం వల్ల మొక్క పక్కన గడ్డి మొక్కలు పెరగకుండా చేసుకోవచ్చు. నీటి వినియోగాన్ని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. అతి తక్కువ సమయంలో మొక్కలకు నీటిలో కరిగే ఎరువులను అందించవచ్చు. మొక్క అవసరానికి అనుగుణంగా నీటి ఎరువుల యాజమాన్యాన్ని పాటించి మొక్కలను ఏపుగా ఆరోగ్యవంతంగా పెంచవచ్చు. నీటి వృధా కాకుండా అరికట్టి తక్కువ నీటితో ఎక్కువ భూమికి సాగునీరు అందించవచ్చు. ఫర్టిగేషన్ వలన ఎరువుల సామర్థ్యం పెరిగి ఎక్కువ దిగుబడి సాధించవచ్చును. చౌడు భూముల్లో, క్షార భూముల్లో సాంప్రదాయ సేద్య పద్ధతులు అంతగా ఉపయోగపడవు, కానీ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అలాంటి భూముల్లో క్షార స్వభావం తగ్గి మొక్కలు బాగా పెరగడానికి ఉపయోగపడతాయి. ఎగుడు దిగుడు భూముల్లో నీటిని మొక్కలకు అందించడం చాలా కష్టంతో కూడుకున్న పద్ధతి. కానీ ఇలాంటి దగ్గర డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఎంతో సులువుగా ఇరిగేషన్ చేయవచ్చు. డ్రిప్ సిస్టంలోని రకాలు. డ్రిప్ సిస్టమ్స్లో 2 రకాలున్నాయి. అవి: ఒకటి ఆన్లైన్ డ్రిప్ సిస్టమ్. మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే నీటిని అందించే పద్ధతి. ఇలాంటి రకాలు పెద్ద తోటలకు అనుకూలంగా ఉంటాయి. ఉదాహరణకు మామిడి, నారింజ ఇలాంటివి. రెండోది ఇన్లైన్ డ్రిప్ సిస్టమ్. ఈ రకం పద్ధతిలో చిన్న తోటలకు నీటిని అందించవచ్చు. ఉదాహరణకు మిరప, టొమాటో. డ్రిప్ సిస్టంలోని ముఖ్య భాగాలు: మోటార్, ఫిల్టర్, ప్రెషర్ గ్యాజ్, వెంచురీ, నాన్ రిటర్న్ వాల్వ్, మెయిన్ లైన్ పైప్స్, సబ్ మెయిన్ లైన్ పైప్స్, లాటరల్స్, ఎమిటర్స్, ఎండ్ క్యాప్, ఫ్లష్ వాల్వ్. ఈ భాగాలు క్రమమైన అమరిక వల్ల డ్రిప్ సిస్టమ్ను మరింత మెరుగ్గా, ఎక్కువ కాలం మన్నికగా వాడుకోవచ్చు. దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వం డ్రిప్ సిస్టమ్ వేసుకునే రైతుల కోసం 90% సబ్సిడీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.